అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో కంటి చూపు, కంటి సమస్యల పరిష్కారానికి వేదికైంది ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడ. ప్రస్తుతం మరి మన హాస్పిటల్‌లో పేషెంట్ ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా బాధపడుతున్నారు? ఏంటి సమస్య అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇది మీ బాబా? అవునండి. మా బాబు. హాయ్. హలో. హాయ్. హలో, మీ పేరేంటి? జి వివేక్, వివేక్. ఎక్కడి నుంచి వచ్చావు? గన్నవరం, గన్నవరం నుంచి. ఓకే. ఏంటి? ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. థర్డ్ క్లాస్ చదువుతున్నావా? ఏంటి? ఏం సమస్య ఏంటి? రెడ్ బోర్డ్ మీద చూస్తా రాస్తుంటే హ్మ్. నాకు కళ్ళు కనపడట్లేదు. అందుకే మమ్మీకి చెప్తే మమ్మీ డాక్టర్ సుబ్బారావు గారి హాస్పిటల్కి తీసుకొచ్చింది విజయవాడ. హ్మ్. డాక్టర్ చెకప్ చేసి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉంది, బాగా కంటి చూపు కనిపిస్తుందా? కనిపిస్తుంది బోర్డు మీద లెటర్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది బాగా చదువుతున్నావా? బాగా చూస్తున్నా. తలనొప్పి ఎట్లా ఏమైనా వస్తుందా ఇప్పుడు? రాట్లా. ఇప్పుడు బాగా ఉందా? మరి ఎట్లా ఏం చెప్తావు డాక్టర్ గారికి? ధన్యవాదాలు. ఓకే. ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు. ఓకే. వెరీ గుడ్. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఏంటి బాబు సమస్య ఎట్లా గుర్తించారు మీరు? అసలు ఏంటి? ఎలా? బాబు ఏంటంటే అండి, సమ్మర్ హాలిడేస్ లో ఫోన్ చూసారండి. హ్మ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకి 10 అవర్స్ 12 అవర్స్ ఫోన్ లోనే చూస్తా ఉండేవాడు. అంటే మీరు ఫోన్ ఇచ్చారా? అతనే తీసుకున్నాడా? ఎట్లా? అంటే తినాలంటే మారం చేస్తా ఉండేవాడు. అట్లాగా మేము ఫోన్ ఇవ్వడం, తను చూడటం ఓకే. ఇలా జరుగుతా ఉండేది. రోజు అదే కంటిన్యూ చేసేవాడు. 2 months అయిపోయింది. స్కూల్ రీఓపెనింగ్ చేశారు. చేసిన తర్వాత స్కూల్ కి వెళ్ళి ఒక 3 days 4 days అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు రాసే థర్డ్ క్లాస్ వచ్చిన అక్షరాలు తర్వాత థర్డ్ క్లాస్ కి సమస్య. వచ్చిన తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది కదండి, వెళ్ళారు. బోర్డు మీద రాసి మిషన్ రాసేది కనిపించట్లేదని అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే. అయితే మేము ఇక్కడ నా ఫ్రెండ్స్ ద్వారా సుబ్బారావు గారి హాస్పిటల్ కి సూపర్ స్పెషాలిటీ నక్కల్ రోడ్ లో ఉంది అని చెప్పారు. మీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నారా? మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నానండి. వాళ్ళు ఏమైనా చూపించుకున్నారంట? వాళ్ళు అంతకు ముందు చూయించుకున్నారు, Hmm. బాగా ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పారు. Hmm. మాకు కూడా చెప్తే మేము కూడా చిన్న బాబు కదా సార్ బాగా చూస్తారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఎన్ని నెలల క్రితం వచ్చారు? మేము జూన్ లో వచ్చామండి. వెరీ గుడ్. జూన్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. Hmm. బాబుకి స్కాన్ చేశారు, ఫొటోస్ తీశారు. Hmm. ఇబ్బంది ఉందని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 times జరిగింది. తర్వాత మళ్ళా చెకప్ లో ఫాలో అప్ లో ఉన్నాము. ఇప్పుడు చాలా ఎలా ఉంది? ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎలా బాబుకి బాబు చాలా ఏమంటారు? ఇంప్రూవ్మెంట్ ఉంది. చూస్తున్నాడు, చదువుతున్నాడు. ఇది వరకు తలనొప్పి ఉండేది, దాని వల్ల ఫీవర్ కూడా వచ్చేది. ఇప్పుడు తలనొప్పి లేదు, ఫీవర్ లేదు, బాగానే ఉంటున్నాడు. అది ముందు డల్ గా ఉండేవాడు. ఓకే. ఇక్కడ హెడేక్ వచ్చేసేసి ఫీవర్ వచ్చి కనిపించట్లేదు అని చెప్పేసి తర్వాత బాబుకి ఇంప్రూవ్మెంట్ బాగా జరిగింది. హెడేక్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బాగా చదువుతున్నాడు, స్కూల్ కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? డాక్టర్ పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్లు అయితే ఇవ్వకూడదండి. ఫోన్లు చూడడం వల్ల కంటి చూపు దెబ్బతింటది. మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా గానీ సుబ్బారావు గారి హాస్పిటల్కి రండి. నక్కల్ రోడ్ లోనే ఉన్నారు. సార్ బాగా చూస్తారు, బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ఏమో డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. దాంట్లో అనేక రకాల కంటి శస్త్రచికిత్సల గురించి కానీ ఐ కేర్ గురించి కానీ ఎన్నో వీడియోలు ఇచ్చాను. అవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ కళ్ళు డ్యామేజ్ కలిగిస్తున్నటువంటిది ఏది అంటే, ఒకటి సెల్ ఫోన్ అన్నమాట, రెండోది కంప్యూటరు, మూడోది టీవీ, నాలుగోది మిగతా డిజిటల్ ఎక్విప్మెంట్, ఐదోది ఎల్ఈడి లైట్స్ కూడా అంటామన్నమాట. సో అటువంటిదే మనము ప్రస్తుతము ఒక చిన్న బాబు అంటే 8 years ఈ అబ్బాయికి ఉండేది. సో ఇప్పుడు చూడండి, ఈ అబ్బాయి వాళ్ళ మదర్ అన్నమాట. సో ఇతను దాదాపుగా రోజుకు 10 నుంచి 8 గంటల వరకు కూడా సెల్ ఫోన్ చూసేవాడు, ఏది సెలవులలో. ఆ సెలవుల్లో చూడడం వల్ల మొత్తం రెటీనానే డ్యామేజ్ అయిపోయింది. దీన్ని సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ రెటినల్ డ్యామేజ్ అంటాం. ఇది చూడండి, ఇది నార్మల్దేమో ఇలా ఉంటది, ఇది నార్మల్ది క్లారిటీ.
ఉమ్, ఈయన చూడండి ఒక కన్నుది ఎలా అయిపోయిందో మొత్తం. ఇది చూపు కేంద్రం. ఇది ఇక్కడ ఇది ఆ చూపు కేంద్రం కూడా డ్యామేజ్ అయిపోయింది. మామూలుగా 60-70 ఏండ్ల వయసులో గానీ చూపు కేంద్రం డ్యామేజ్ అవుతుంది. ఇది దాన్నే మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం. అలాగే ఇది లెఫ్ట్ ఐ అయితే రైట్ ఐ చూడండి, ఇంకా చూపు కేంద్రం చుట్టూ కూడా చూడు ఎంత డ్యామేజ్ అయిపోయిందో. అలాగే కొన్ని చుక్కలు కూడా ఉన్నాయి చూడండి, చెప్పానే 60-70లో మ్యాక్యులార్ డీజనరేషన్ అని, అటువంటిది కూడా ఈయనలో జరిగింది. ఆ చూపు కేంద్రం చుట్టూ కూడా వైట్ అయిపోయింది అనమాట. తర్వాత ఈ రక్తనాళాలన్నీ కూడా సన్నబడిపోయినాయి. సో దీనివల్ల ఆయనకు తలనొప్పి వచ్చేది. నార్మల్ది చూపించాను మీకు ఎలా ఉంటది అని. ఇది నార్మల్ది అనమాట. నార్మల్ది ఇది ఇలా ఉండాలి. సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏమంటే, సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తే కంటి లోపల, అందులో చిన్నపిల్లలకు ఇంకా తొందరగా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉంటది వాళ్ళ రెటీనా. ఆ సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ రెటినల్ డ్యామేజ్ అంటాం. ఇది కూడా చాలా మంది పిల్లలు, ఈ అబ్బాయికి తలనొప్పి ఉండేది, చూపు ఇది ఉండేది, కళ్ళజోడు ఏమంత ఎక్కువ ఉండేది కాదు, చిన్న పవర్. సో చాలా మంది ఏమంటే పిల్లలు ఇలా తలనొప్పి అంటే వీడు స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి మారం కోసము ఇలా చెప్తున్నారు అనేటువంటి అపోహ ఉంటది. సో అది తప్పు అనమాట. అలాగే సెల్ ఫోన్ వాళ్ళు మీరు గీ పెట్టినా కూడా రోజుకు 15 నుంచి 20 నిమిషాలు, అరగంట కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. ఏదో ఇంత అత్యవసరం కోసము అప్పుడు వాడాలి. ఇంతకుముందు కూడా ఎంతో మందికి మనం ఈ సెల్ ఫోన్ వల్ల, అంటే దాని నుంచి వచ్చే బ్లూ రేస్ అంటాం. అలాగే కొంతమంది సెల్ ఫోన్ కాకపోయినా కూడా ఎప్పుడు ఎల్ఈడి లైట్ల కింద చదివే వాళ్ళకు కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. అందువల్ల కంప్యూటర్తో వచ్చేదాన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. అంటే వీళ్ళకేమంటే కళ్ళు మంటలు ఉంటాయి, గుచ్చుకుంటుంటాయి, కళ్ళు ఎర్రబడుతుంటాయి, తలనొప్పి ఉంటది, చికాకు ఉంటది, డిప్రెషన్ ఉంటారు. సో ఇటువంటి కళ్ళు మంటలు, డ్రై అయిపోతుంటది. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మీరు డిజిటల్ గ్యాడ్జెట్స్ అనేటువంటి చాలా చాలా వరకు తగ్గియాలన్నమాట. అలాగే చిన్నపిల్లలు కదా చెప్పేదని పట్టించుకోకుండా ఉండకూడదు. వాళ్ళు ఏం చెప్పినా విని, ఇప్పుడు మాలాంటి, అంటే మేమేమంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో ఎండి చేసాం. ఆ తర్వాత మళ్ళా 3 years చిన్నపిల్లల దాంట్లోను, ప్లస్ ప్లాస్టిక్ సర్జరీ, ప్లస్ గ్లకోమాలో సూపర్ స్పెషాలిటీ ఈక్వలెంట్ అంటే సీనియర్ రెసిడెన్సీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లోనే చేసామన్నమాట 3 years. చాలా మంది కనీసం ఫోటో కూడా తీయరు, రెటీనా ఫోటో. ఇది చిన్నపిల్లలకు ఒకవేళ తీయాలన్నా మత్తిచ్చి చేయాలంటారు. ఆ మత్తిచ్చి చేయాలంటే ఒక 20,000 పైన అయిపోతుంది. మేమేమి 1000-1500లోనే ఈ ఫోటోలు అన్ని తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. అది కూడా ఏమి 700 రెట్లు మ్యాగ్నిఫై చేస్తాం. సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు తెలుస్తుంది అనమాట. అలాగే మేము వాడే లేజర్ కూడా ఇది, ఈ లేజర్ అన్నమాట మేము వాడేది. దీన్నే ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. మిగతా లేజర్ల లాగా కాదనమాట. ఇది ఏమాత్రం రెటీనాకు డ్యామేజ్ చేయకుండా వాళ్ళ యొక్క చూపు అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇదేమంటే అన్నిటికన్నా వేవ్ లెంగ్త్ ఎక్కువ. మిగతా మామూలు గ్రీన్ లేజర్ వాడుతుంటారు, రూమ్ అంతా వస్తుంటది అనమాట లైటు. ఇది మనకు ఇన్ఫ్రారెడ్ కాబట్టి మనం ఏ విధంగా అయితే రిమోట్ వాడతామో టీవీలకు, అట్లాగా పనిచేస్తుంది అనమాట. ఎక్కడైతే కావాలనో అక్కడికే వెళ్తుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్లు అనే ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు అనమాట. సో అందువల్ల ఇటువంటి లేజర్ తో మనము వీళ్లకు చికిత్స ఇస్తాం అనమాట. ఎంతో మందికి ఇచ్చాము. మొన్న ఒక అబ్బాయి అయితే ఆస్ట్రేలియాలో ఉంటాడు, వాళ్ళ తాతగారు తీసుకొచ్చారు. కళ్ళు ఎప్పుడు ఇలా ఇలా ఆర్పుతుండేవాడు, చూస్తే సెల్ ఫోన్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ అబ్బాయి కూడా లేజర్ ఇస్తే చాలా ఇంప్రూవ్ చేసాం. ఇప్పుడు కళ్ళు ఆర్పడము ఎక్కువ, అవన్నీ కూడా తగ్గిపోయాయి. అలాగే మీకు ఎటువంటి అంటే కళ్ళజోడు, అదే విధంగా కొంతమంది ఎక్కువ పవర్ కళ్ళజోడులు వాడుతుంటారు, ఇది చిన్నపిల్లలప్పటి నుంచే. సో అటువంటి వాళ్ళకు కూడా రెటీనా డ్యామేజ్ అవుతుంది. అలాగే సో కొంతమంది మెల్లకన్ను ఉంటది. సో మెల్లకన్ను వాళ్ళకు కూడా ఒక కన్నే ఎక్కువ డ్యామేజ్ అయితే ఆ కన్నులో మెల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది.
సో అందువల్ల మెల్లకన్ను ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలప్పటి నుంచే తప్పనిసరిగా ఈ యొక్క కంటి రెటీనా ఫోటో తీసుకోవాలన్నమాట. అలాగే కళ్ళు ఆర్పితే ఇంతకుముందు చెప్పాను. అలాగే చాలా మంది కొంతమందికి అలర్జీ ఉంటది. అంటే అలర్జీ అనమాట. అటువంటి వాళ్ళకు కూడా మందులు వాడడం వల్ల, ఈ అలర్జిక్ మందులు వాడడం వల్ల, స్టెరాయిడ్ వాడడం వల్ల కంటిలో ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. దాన్నే స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం, లేదా స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. అలాగే తలనొప్పి, అబ్బాయికి తలనొప్పి కూడా తగ్గిపోయింది. సో ఎంతో డల్గా ఉండేవాడు. సో ఇప్పుడు మనం ఇవ్వడం వల్ల ఒకటి చూపు ఇంప్రూవ్ అయింది, తర్వాత ఇంకోటి ఏమంటే ఫర్దర్ డ్యామేజ్ కూడా కాకుండా ఆగుతుంది ఇది ఈ లేజర్ ఇవ్వడం వల్ల. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి చూపించుకుంటూ ఉండాలి, అట్లీస్ట్ 6 monthsకి ఒకసారైనా. అలాగే కళ్ళజోడు వాడుతున్న ప్రతి పిల్లలు కూడా చూపించుకుంటూ ఉండాలి. పూర్వము ఎక్కడో 100కి 2-3 కళ్ళజోడు ఉండేది చిన్నపిల్లల్లో. ఇప్పుడు 100కి 20, 30, 40 మందికి కూడా క్లాస్లో కళ్ళజోడు అవసరం అనేది పడుతుంది. అంటే ఒకటి వాతావరణ పరిస్థితుల వల్ల, తీసుకునే ఆహారం వల్ల, వాళ్ళు చదివే చదువు వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల, అలాగే ప్రతి పిల్లలు కూడా గేమ్స్ అనేటువంటి ఇండోర్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడాలి. ఈ ఎండలో ఆడడం వల్ల వాళ్ళకు పవర్ ఇటువంటి పెరగవన్నమాట. ఇది మైనస్ పవర్లో. తర్వాత మైనస్ పవర్ రాకుండా కూడా ఈ ఎండ అనేటువంటిది కాపాడుతూ ఉంటది అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు, హెడ్ మాస్టర్లు కానీ వీళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఏమంటే, పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా 1 గంట సేపు మైదానంలో ఎండ ఉన్నప్పుడు ఆడిస్తే ఎంతో విధంగా ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట. అదే విధంగా సెల్ ఫోన్ ఏ మాత్రం కూడా మీరు సెల్ ఫోన్ ఎక్కువ వేయకూడదు. ఈ అబ్బాయికి సెల్ ఫోన్ ఆగిపోతే టీవీ చూసేవాడంట. సో అట్లా టీవీలు కూడా మనం అనుకున్నంత ఇది కాదనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏమంటే, మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. అంటే మిగతా చాలా మంది వస్తుంటారు పిల్లలు, సార్ అక్కడ చూపించాము, ఇక్కడ చూపించాము, ఒక్కరు కూడా మాకు రెటీనా ఫోటో తీయలేదని చెప్తుంటారు. మా దగ్గర ఏమంటే ఎంతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మనము ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది చేస్తామన్నమాట. కాబట్టి మీ పిల్లలకి ఎటువంటి కంటి జబ్బు ఉన్నా, జబ్బు ఉందని అనుమానం వేసినా, తలనొప్పి ఉన్నా మీరు తీసుకొని వస్తే మీరు అనేక హాస్పిటల్స్ తిరగాల్సిన అవసరం ఉండదు. మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి తక్కువలోనే అయిపోతుంది. మందులు కూడా చాలా మంది లాగా వేల రూపాయలు రాయమన్నమాట మేము. సో అందువల్ల మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పిల్లల కంటి ఆరోగ్యము కాపాడుకుంటారని ఆశిస్తూ, మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, ఎండి ఆఫ్థల్మాలజీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీలో చదివాము. అలాగే అనేక బుక్స్ కూడా రాసామన్నమాట. ఇది కంటి గురించి, ఈ గ్లకోమా బుక్, క్యాటరాక్ట్ బుక్ ఇది తెలుగులో రాసాం. మళ్ళీ అలాగే కాంప్రిహెన్సివ్ ఆఫ్థల్మాలజీ అని మొత్తం కంటి గురించి కూడా రాసామన్నమాట. అనేక వేల ఆర్టికల్స్ కూడా తెలుగులో రాసామన్నమాట. సో అందువల్ల మళ్ళీ మా హాస్పిటల్ పేరు ఒకసారి చెప్తాను. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమంటే 9441364655. సో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, వెంటనే పలుకుతాము. మిగతా వల్ల కాదు, వెంటనే అపాయింట్మెంట్ కూడా అదే రోజు ఇస్తాము, కాకపోతే నెక్స్ట్ డే కూడా ఇస్తాము. ఈవెన్ స్టూడెంట్స్కు, అఫీషియల్స్ కోసమని సండే కూడా మేము సెలవు రోజులు కూడా మామూలుగా మార్నింగ్ 9 నుంచి 3:34 వరకు కూడా సండే కూడా మనము అవైలబుల్ ఉంటామన్నమాట. సో అందువల్ల మరొకసారి హాస్పిటల్ అడ్రస్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ 9441364655. ఇంకా అనేక రకాలైనటువంటి కంటి జబ్బులు ఎక్కడ చేయలేకపోయినా కూడా కొన్ని వందల కేసులు మనము సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేశామన్నమాట. నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.